కెమెరా ఓపెన్ చేశాను. చూసారా ఎంతసేపు టైం పట్టిందో? లైవ్లో చూపించాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒట్టి చేతులతో ఏం లేను, బాక్స్లన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. సో ఈ రోజు మనం హైప్డ్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మార్చి 12వ తారీఖు నుంచి మీకు సేల్కి వస్తుంది ఫ్లిప్కార్ట్ లో. 24,000 రూపాయలు దీని యాక్చువల్ ప్రైస్. 128GB, 256GB మీకు కావాలనుకుంటే 26,000 రూపాయలు పెట్టి పర్చేస్ చేసుకోవాలి. దీని మీద కార్డ్ ఆఫర్ ICICI బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ యూజ్ చేసుకుంటే 2,000 రూపాయల వరకు తగ్గిద్ది. దీని మీద అదనంగా బంపర్ ఆఫర్, మీకు దీంట్లో ఛార్జర్ రాదు. దీనికి సపరేట్గా ఈ నథింగ్ అడాప్టర్ ఏదైతే ఉందో అన్ని కొన్నాను నేను. అన్ని కొని ఇప్పుడు నా సొంత డబ్బులు నేను పెట్టాను కాబట్టి దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని ఫోన్స్కి ఇంతకుముందు పోకోకి, రెడ్మీకి అండ్ ఐకు ఇంకా సపరేట్ అన్ని చాలా బ్రాండ్స్ కొన్నా. మోటో దగ్గర నేను ఫోన్స్ మీద ఇప్పుడు దాకా 2 లక్షల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు దాకా ఫోన్స్ పర్చేజ్ చేశాను. 2023 డిసెంబర్ నుంచి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, మీకు 2-3 లక్షల దాకా కనబడతాయి ఓన్లీ ఫోన్స్ మీద నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. వాటన్నిటిలో నెగిటివ్స్ పాజిటివ్స్ ఎలా అయితే నేను మీకు ఇంటిమేట్ చేశానో అదే విధంగా ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ మీద కూడా నేను అలానే చెప్తా. సేమ్ అదే ఇంటెన్షన్తో మీరు ఈ వీడియో కంటిన్యూ చేయండి. నథింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి, లేకపోతే ఇంతకుముందు ఏవేవో జరిగిన కాంట్రవర్సీల్ని మళ్ళీ నా మీద రుద్ది నేను కూడా వాటి వెనకాల పరిగెడుతున్నానని చెప్పి ఇలాంటి నామధేయాలు నాకు అవసరం లేదు. ప్రమోషన్స్ పరంగా కూడా రోజుకి 5-6 ప్రమోషన్స్ వస్తాయి. 1x పెట్టు, 4 పెట్టు, పరి మ్యాచ్లు అవి ఇవి అని చెప్పని రోజుకి 4-5 ప్రమోషన్స్ సరదాగా వస్తూ ఉంటాయి. ఇప్పటికీ చూడండి, ఒక్కసారి నా ఛానల్ వెనక్కి వెళ్ళి ఒక్క ప్రమోషన్ మీకు కనబడదు. నా ఛానల్ మొత్తం మీద మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినా కానీ ఒక్క ప్రమోషన్ కనబడదు. నేను నా డబ్బులు పెట్టి నేను కొన్ని వీడియోస్ చేస్తున్నా. నాకు అనిపించింది, నేను ఫేస్ చేసిన ఫీలింగ్స్ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ ఇంటెన్షన్తో మాత్రమే చూడండి. ఎవరన్నా నథింగ్ ఫ్యాన్స్ చూస్తుంటే ఇక్కడతో వీడియో ఆపేసుకొని వెళ్ళిపోండి. వాళ్ళకైతే ఈ వీడియో కాదు, ఒక జనరల్ ఆడియన్స్ కి మాత్రమే ఈ వీడియో. అండ్ నా జెన్యూనిటీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో జెన్యూన్ వీడియోస్ క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తూ ఉంటా. నేను ఈ ఫోన్ ని హైదరాబాద్ లో నథింగ్ డ్రాప్స్ అని చెప్పి తీసుకొచ్చారు కదా, అలా హైదరాబాద్ లో జరిగిన 100 డ్రాప్స్ సేల్స్ లో ఈ మొబైల్ ఫోన్ తెప్పించా. ఓవరాల్ గా వీళ్ళు నాకు 100 డ్రాప్స్ సేల్స్ లో ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఫోన్ బాక్స్ ఒకటి వస్తుంది అండ్ దీంతో పాటు ఒక కేస్ ని ప్రొవైడ్ చేశారు. దీని మీద 3,000 రూపాయల వరకు ఉంది. ఇది ట్రాన్స్పరెంట్ TPU కేస్, కానీ 3,000 రూపాయలు అంత కాస్ట్ అయితే దీనికి వర్త్ ఏం కాదు. ఇది ఒక 500 రూపీస్ అయితే మాక్సిమం ఎక్కువ. ఇది కలర్ చేంజ్ అయిపోయింది, కానీ ప్రొటెక్షన్ వైజ్ మాత్రం చాలా బాగుంది, గట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ స్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు, నథింగ్ ఇయర్ స్టిక్. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే ఒక 5,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం ఉపయోగపడుద్ది నథింగ్ బ్రాండ్ నుండి. సో ఈ 3 కలిపి 26,000 రూపాయలకి 256GB వేరియంట్ నథింగ్ డ్రాప్స్లో అయితే కొనడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 256GB 26,000 రూపాయలకి కేసు అండ్ నథింగ్ ఇయర్ స్టిక్ మొత్తం కలిపితే 31,000 అవుతుంది మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే. కానీ 26,000 రూపాయలకి సేమ్ కిట్ మీకు ఇచ్చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో తరుణ్ తెలుగు టెక్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మొత్తం కిట్ మీకు ఇచ్చేస్తాను. అండ్ ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ చూస్తే 8GB 256GB అని మెన్షన్ చేశారు. కలర్ కూడా మనకి వైట్ కలర్ అని చెప్పని మెన్షన్ చేస్తుంది. బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇండియా సిమ్ ఓన్లీ అని మెన్షన్ చేస్తుంది. మేబీ ఇండియన్ వేరియంట్ మాత్రమే ఉండొచ్చు. ఇది 28,000 రూపాయల వరకు MRP ప్రైసింగ్ ఉంది, బట్ ఫ్లిప్కార్ట్లో మీకు 26,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ప్లాస్టిక్ ఎక్కడ యూస్ చేయలేదు, మొత్తం పేపర్ ఫినిష్ మాత్రమే. అండ్ మొబైల్ ఫోన్ ఒకసారి పక్కకు పెట్టేద్దాం. లోపల పేపర్ డాక్యుమెంటేషన్ కనబడుతుంది అండ్ Type-C to Type-C కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే నథింగ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి కనబడుతుంది. ఇంతే బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. అండ్ ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్తో వస్తుంది. మెమరీ కార్డ్ స్లాట్ అయితే సపోర్ట్ ఉండదు. 2 ఫిజికల్ సిమ్స్ యూస్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. నేను ఇందాక చెప్పాను కదా, ఇయర్ స్టిక్ కేసు మొత్తం కలిపి 31,000, 26,000కి ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే కిట్ మీకు పంపిస్తా. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మెయిన్ వీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకా నా చేతిలో మిగిలిన 45 వాట్ అడాప్టర్ నేను సపరేట్గా మళ్ళీ పర్చేజ్ చేశాను. 2,500 రూపాయలు ఉంది. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తే దీన్ని మళ్ళీ అమ్మేసుకుంటాను. నేను ఆ కాన్ఫిడెన్స్తోనే పర్చేజ్ చేశాను, లాస్కి అమ్మేసుకుందామని చెప్పని. అండ్ నెక్స్ట్ గ్యాన్ ఛార్జర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మధ్య గ్యాన్ ఛార్జర్ కూడా తెప్పించాను. 65 వాట్ గ్యాన్ ఛార్జర్. నథింగ్ వల్ల CMF బ్రాండ్లో కూడా 65 వాట్ గ్యాన్ ఛార్జర్ ఉంది. ఎటువంటి కార్డ్ ఆఫర్స్ ఏమీ ఇంక్లూడ్ చేసుకోకుండా సేల్ కంటే ముందే ఈ వీడియో పబ్లిష్ చేయాలని చెప్పని 26,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ పర్చేజ్ చేశాను. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నథింగ్ వాళ్ళు బాగా R&D చేసేది ఈ డిజైన్ మీదే. నాకు పర్సనల్గా డిజైన్ నచ్చింది. బయట వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపడుతున్నారు నథింగ్ ఫోన్ వాడుతున్నావా అని చెప్పని. అక్కడ కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ కలిగింది. 2 ఎప్పుడైతే ఒకసారి ఫోన్ ఎవరో మామ చూస్తా అని చెప్పి అది ఫోన్ తీసుకున్నప్పుడు ఆన్లైన్లో చూడడానికి బాగుంది, కానీ చేతుల్లోకి వచ్చిన తర్వాత అంతకేం అనిపించట్లేదురా, డమ్మీ ఫోన్లో అనిపిస్తుంది అని చెప్పని అంటున్నారు. ఈ ఫోన్ చేతిలో పట్టుకున్న తర్వాత కంప్లీట్ గా మీకు ఒక డమ్మీ ఫోన్ చేతిలో పట్టుకున్నట్టే అనిపించింది. అంటే వెయిట్ లేదా అని చెప్పని కాదు, ఇన్ హ్యాండ్ ఫీల్ ఆ రకంగా ఉంది. టాప్ టు బాటమ్ మొత్తం మనకి పాలికార్బోనేట్ బాడీని యూస్ చేశారు, మొత్తం ప్లాస్టిక్ బాడీ. బ్యాక్ సైడ్ ఇన్ఫాక్ట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ కాదు, ఇది ప్లాస్టిక్ అంటున్నారు. అంటే ప్లాస్టిక్ తో మేడ్ అయిన
ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్ అనమాట. దీని మీద ఈజీగా స్క్రాచెస్ పడతాయి. మీరు కేస్ లేకుండా ఓరినే గచ్చి మీద మీరు పెట్టినా గానీ ఇలా ఫోన్ తీసుకున్న వెంటనే స్క్రాచెస్ పడిపోతాయి. ఆ స్క్రాచెస్ మళ్ళీ పోవు. 2 ఫింగర్ ప్రింట్స్ దారుణంగా తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్. మీరు కావాలనుకుంటే ఏ వీడియోస్ అయినా చెక్ చేయండి అండ్ ఏ వెబ్సైట్స్ అయినా చెక్ చేయండి. ప్రతి ఒక్కరు దీని బ్యాక్ ప్యానల్ గురించి, ఫింగర్ ప్రింట్స్ గురించి మాట్లాడతారు. బ్లాక్ కలర్ కానీ మీరు తీసుకున్నారా, ఇంక మీరు ఆ ఫోన్ తుడుచుకునే పనిలోనే ఉండాలి. పైన మీకు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 లో లాగా వీడియో రికార్డ్ చేసేటప్పుడు రెడ్ కలర్ లైట్ అనేది బ్లింక్ అయ్యేది. దీనికి ఆ రెడ్ కలర్ లైట్ కూడా బ్లింక్ అవ్వట్లేదు. అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్తారు కదా, ఈ ట్యూబ్ లైట్లు మొత్తం 3 ట్యూబ్ లైట్స్ ఉంటాయి, అంతకు మించి ఉండవు. చేతుల్లో కంఫర్ట్ అయితే బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. కాస్ట్ కటింగ్ ఇక్కడే చేశారు, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్లీ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇదే ప్రాసెసర్ మీకు 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఉన్న రెడ్మీ నోట్ 13 Pro Plus లో కూడా అవైలబుల్ గా ఉంది. కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లాస్ట్ అల్ట్రా అని తగిలిస్తారు అండ్ దీంట్లో ప్రో అని చెప్పి తగిలిచ్చారు. అన్ని ఒకటే, కాకపోతే ఒక్కొక్కరు వీళ్ళు ఆప్టిమైజేషన్స్ ని బట్టి అండ్ చిన్న చేంజెస్ ని బట్టి వాళ్ళు అక్కడ అల్ట్రా అని పిలుచుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ ప్రో అని పిలుస్తున్నారు. కానీ అల్ట్రాలో చూసినంత పర్ఫార్మెన్స్ దీంట్లో కనబడుతుందంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. రెడ్మీ నోట్ 13 Pro Plus లో ఉండే పర్ఫార్మెన్స్ కి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అఫ్ కోర్స్ దాంట్లో LPDDR 5X ర్యామ్ ఉంటుంది అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. అండ్ ఇది LPDDR 4X కాన్ఫిగరేషన్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. నేను సింపుల్ గా మీకు ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో క్లిప్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే BGMI TDM గేమ్ ఆడేటప్పుడు కంప్లీట్ గా ఫ్రేమ్స్ డ్రాప్స్ అబ్జర్వ్ చేస్తాం, లాగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం అండ్ సిగ్నల్ కూడా లాస్ అవుతుంది. ఒక్కొక్కసారి వైఫై డిస్కనెక్ట్ అవుతుంది. నార్మల్ గా మీరు ఫోన్ యూస్ చేసేటప్పుడు వైఫై డిస్కనెక్ట్ అవ్వట్లేదు, బట్ గేమ్ ఆడేటప్పుడు వైఫై డిస్కనెక్ట్ అవుతుంది. థ్రాటిల్ చాలా బాగా అవుతుంది, అంటే ప్రాసెసర్ ప్రాపర్గా ఆప్టిమైజ్ అవ్వలేదు కాబట్టి థ్రాట్లింగ్ ఇష్యూస్ చాలా బాగా ఫేస్ చేస్తున్నాం. మీరు TDM ఆడినా ఈజీగా ఫేస్ చేస్తారు, లేదు క్లాసిక్ ఎరీనా గేమ్ యూస్ చేసినా కానీ ఈజీగా మీరు ల్యాగ్స్, థ్రాట్లింగ్ అండ్ ఫ్రేమ్స్ డ్రాప్స్ కంపల్సరీ ఫేస్ చేస్తారు. ఎనిమీస్ ఉన్నప్పుడు నేను విషయం మాట్లాడట్లేదు, ఎనిమీస్ లేకపోయినా కానీ సిగ్నల్ అంతా బాగానే ఉన్నా, పింగ్ అంతా బాగానే ఉన్నా కానీ మనం ఆ థ్రాట్లింగ్, ఫ్రేమ్స్ డ్రాప్, ల్యాగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. అండ్ నేను యూస్ చేసిన గేమ్ BGMI. ఈ BGMI గేమ్ ఫస్ట్ మ్యాచ్లోనే ఒక TDM మ్యాచ్ మీరు ఆడండి, వెంటనే ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, థ్రాట్లింగ్ 3 ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తారు. ముందు గేమ్లో ల్యాండ్ అనేది స్మూత్గా కనబడట్లేదు, మొత్తం బ్రేక్ అయ్యి అంతకుముందు DVD ప్లేయర్లో స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా, అలా చూపిస్తున్నారు. చెప్తున్నా కదా, ఆప్టిమైజేషన్ కంప్లీట్ పూర్ ఉంది. మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసేసేయండి, ఈ ఫోన్ ఈ లిస్ట్లోనే తీసేసేయండి. నేను హిందీ వీడియోస్ 1-2 చూశాను, వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే ఆప్టిమైజ్ చేస్తారు, అప్డేట్స్ వస్తాయి, అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి రివ్యూ నోట్స్ వచ్చినాయి కాబట్టి మనం డబ్బులు పెట్టుకొని పర్చేస్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం వెయిట్ చేయడం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఫోన్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ల కోసం వెయిట్ చేయడం ఏంటి? మంచి ఫోన్ ఏదో చూసుకొని ఫోన్ కొనుక్కుంటాను కానీ ఫోన్ కొనేస్తాను, అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తాను, అప్డేట్స్ లో వాళ్ళు బాగు చేస్తారులే చెప్పి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నేనైతే అలా ఆలోచించను. మంచి ఫోన్ అయితేనే పర్చేస్ చేస్తాను. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయ్యి ఉండి BGMI లాంటి గేమ్స్ నేను ఆడను అనుకుంటే మీరు దీన్ని పర్లేదు పిక్ చేసుకోవచ్చు. అంతేగాని నేను సరదాకి రోజు 1-2 సార్లు గేమ్స్ ఆడతాను బ్రో అని చెప్పి అనుకున్నా కానీ ఆ ఒక్క గేమ్ కూడా ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది. ఆప్టిమైజేషన్ అంత పూర్ ఉంది. అండ్ దీంట్లో ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళడానికి CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా చేశాను. 65% నుంచి 69% గా అయిపోతుంది. 69 అనేది ఇంకొంచెం పెయిన్ఫుల్ అనిపించింది నాకు. సో రాసి పెట్టుకోండి, ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ అయితే అస్సలు కాదు. అండ్ ఇంకో విషయం, నేను UI UX అండ్ సాఫ్ట్వేర్ వర్షన్స్ గురించి మాట్లాడాలి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android version 14 తో వస్తుంది, February సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో వస్తుంది. లేటెస్ట్ ఉన్నాయి. 70% వరకు ఆప్టిమైజేషన్ UI లో కూడా బాగానే ఉంది. మిగతా 30% UI లో కూడా ఒక్కోసారి ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి నేను అబ్జర్వ్ చేశాను. 20-25% బ్యాటరీ లైఫ్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంది. సడన్ గా ఈ మెమరీలో కెమెరా యాప్ అనేది లేదు. ఎగ్జాంపుల్, నేను కెమెరా యాప్ ఓపెన్ చేశాను, చూసారా ఎంతసేపు టైం పట్టిందో? లైవ్ లో చూపించాను మీకు. ఆప్టిమైజేషన్ ఏ రకంగా ఉందని ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, జస్ట్ ఫర్ UI ఫోన్ ని పర్చేస్ చేయమాకండి. దీంట్లో ఇంకా కెమెరా సెగ్మెంట్ ఉంది, డిస్ప్లే సెగ్మెంట్ ఉంది. ఈ రెండింటి గురించి కూడా మాట్లాడతా. ఆ తర్వాత అవి కూడా బాగుంటే అప్పుడు UI గురించి మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్ నౌ UI పరంగా నన్ను అయితే 70% బాగుంది, కానీ అప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ నాకు నథింగ్ రేంజ్ అయితే నాకు అనిపించట్లేదు. ఇంకో విషయం, మీకు ఇక్కడ యూట్యూబ్ ఒకటి ఓపెన్ చేస్తా మీకు అర్థం కావడానికి. 5Gలో ఉంది, నేను డ్యూయల్ బ్యాండ్ 5Gని అయితే యూజ్ చేస్తా. చూసారా ఎలా ఆగిపోతుందో? ఆ లోడ్ అయ్యేటప్పుడు ఆ ఆప్టిమైజేషన్ అనేది ప్రాపర్గా లేదు. జస్ట్ ఫర్ OS దీని మీద 25,000 మనం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ స్టోరేజ్ టైప్స్ UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఆ స్టోరేజ్ టైప్ ఫాస్టర్ స్టోరేజ్ టైప్ కాకపోవడం వల్లే, లేదా ఏదన్నా ఫోటో మనం క్యాప్చర్ చేసినప్పుడు, అది కూడా నేను లైవ్లోనే చూపిస్తా. ఇప్పుడు ఒక ఫోటో నేను క్యాప్చర్ చేస్తున్నా, ఫోటో క్యాప్చర్ చేసా, వెంటనే ఓపెన్ చేస్తున్నా, చూడండి ప్రాసెసింగ్ చూడండి. ఇంతసేపు ప్రాసెసింగ్ బట్టి ఇప్పుడు ఫోన్ ఓపెన్ అయింది. ఇంకోటి కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను. నేను దీంట్లో ఒక స్క్రీన్ రికార్డింగ్ నేను చేశాను. ఈ స్క్రీన్ రికార్డింగ్ నేను ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీరు యూట్యూబ్లో ప్లే చేస్తుంది కాదు, ఒకసారి ఓపెన్ చేస్తా, క్లోజ్ చేస్తాను చేయండి.
గ్యాలరీలో ఉన్న వీడియో ఇది. గ్యాలరీలో ఉన్న వీడియోని ప్లే చేశాను. గ్యాలరీలో ఉన్న వీడియోని మనం బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ చేస్తే లోడ్ అవుతుంది. అక్కడ స్టోరేజ్ టైప్ అనేది మనకి మ్యాటర్ చేసింది. ఒకవేళ స్టోరేజ్ టైప్ కొంచెం UFS 2.2 కాకుండా UFS 3.0 3.1 స్టోరేజ్ టైప్ యూస్ చేసి ఉంటే కొంచెం ఫాస్టర్ స్పీడ్స్ ఉండేవి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, నేను పెన్ డ్రైవ్స్ కూడా యూస్ చేస్తాను. శాండిస్క్ పెన్ డ్రైవ్, దీన్ని యూస్ చేసి కూడా నేను డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేశాను. నేను UFS 3.0 ఉన్న స్టోరేజ్ టైప్ ఫోన్స్ కి దీనికి రెండింటికి డేటా ట్రాన్స్ఫర్ నేను పెట్టి చూసినప్పుడు 15 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి వేరీ అవుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 50% పీపుల్ కైనా కానీ ఈ స్టోరేజ్ టైప్ అనేది మ్యాటర్ చేసిద్ది. ఈ ఫోన్ ని ఒక 1.5 year 2 years అవుతున్నట్టుంది ఈ ఫోన్ పర్చేస్ చేసి. ఈ ఫోన్ నేను ఆఫర్స్ లో 19,500 రూపాయలు ప్రైస్ పాయింట్ లో కొన్నాను. ఇందులో కూడా UFS 3.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఈ ఫోన్ మాత్రం UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇంకా మెమరీలో యాప్స్ గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను ఏవైతే యాప్స్ దీంట్లో పెట్టానో, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఉంది, గేమ్ దాకా వెళ్ళక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేస్తా. ఇందాక నేను మూవీ చూసా, స్టార్టింగ్ నుండి ఓపెన్ అయింది. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది, మెమరీలో అయితే ఉంచుకోలేకపోతుంది. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.7 inch ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఈ ఫోన్లో నచ్చిన ఒకే ఒక పాయింట్ ఏదైనా ఉంది అంటే డిస్ప్లేనే. చాలా బాగుంది డిస్ప్లే. మనకి కలర్స్, వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. డిస్ప్లే HDR10+ కి కూడా సపోర్ట్ చేసింది. HDR కంటెంట్ కూడా స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో HDR కంపాటబిలిటీ చూపిస్తుంది కానీ HDR వీడియో ప్లే అవ్వట్లేదు. అమెజాన్ ప్రైమ్లో మాత్రం HD వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్స్ అన్నిట్లో కూడా నేను యూస్ చేశా. కాకపోతే మరీ అంత టూ మచ్ బ్రైటర్ అయితే అనిపించలేదు. పర్లేదు, విజిబిలిటీ అయితే బాగానే ఉంది. మరి తక్కువ విజిబిలిటీ అని చెప్పలేం, మరి ఎక్కువ విజిబిలిటీ అని చెప్పలేం. విజిబిలిటీ పరంగా పర్లేదు, బాగానే ఉంది. కలర్స్ మాత్రం చాలా నచ్చినాయి నాకు. మీరు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఏ సైడ్స్ నుంచి మనం వ్యూయింగ్ యాంగిల్స్ చూసినా కానీ మంచి ఇంప్రెషన్ ఉంది. కానీ ఒకే ఒక విషయం నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది, దీంట్లో బెజల్స్ కొంచెం ఎక్కువగా అనిపించినాయి. ఆ పైన బార్డర్స్ ఏవైతే ఉంటాయో మొత్తం ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి. అదొకటి నాకు కొంచెం బెజల్స్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది. కానీ డిస్ప్లేలో మిస్ అయిన పాయింట్ డాల్బీ విజన్. ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. ఈ ప్రైస్ పాయింట్లో మ్యాండేటరీ ఆప్షన్ ఏం కాదు డాల్బీ విజన్ తీసుకురావడం, కానీ పెద్ద కాన్ ఏం కాదు, అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో ప్రీమియం సౌండ్ మిస్ అవుతుంది. నథింగ్ నుంచి వచ్చే సౌండ్ అన్నట్లు నాకు అనిపించట్లా. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుంది. అలానే దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయట్లేదు. మీరు వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినా కానీ ఇందులో డాల్బీ అట్మాస్ అయితే మిస్ అయ్యింది. అది కూడా ఒక గుర్తుపెట్టుకోండి. డాల్బీ అట్మాస్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ ఫీచర్ దీంట్లో లేదు. అండ్ ఇంకా ఫైనల్లీ డిస్ప్లేలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. పనితనం అయితే బాగానే ఉంది, బట్ 90% అయితే యాక్యురేట్ గా తీసుకుంటుంది. ఆ 10% ఒక్కోసారి తీసుకోవట్లా, గట్టిగా నొక్కితే కానీ తీసుకోవట్లా. ఇప్పుడే మీకు కనపడొచ్చు, కొంచెం గట్టిగా నొక్కితే మాత్రం తీసుకుంటుంది. మీరు సైడ్స్ నుంచి ఎప్పుడైనా పైన జస్ట్ వెంటనే హరీ అప్ లో చేయాలనుకుంటే 3 times పెట్టినప్పుడు 2 times ఫెయిల్ అయ్యి 3rd time తీసుకుంటుంది. ఇది కూడా పెద్ద కాన్ ఏం కాదు, దీని కాన్ కింద అయితే కన్సిడర్ చేయక్కర్లా. ఇంకొంచెం ఫాస్టర్ ఉంటే బాగుండేది అని చెప్పని చిన్న ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకుంటున్నాను అంతే. అండ్ ఇంకా లాస్ట్ మిగిలింది ఒకే ఒక విషయం, నేను గట్టిగా మాట్లాడాలనుకుంది. ఒక ఘట్టం దాటేస్తే ఇంకంతా కొంచెం పాజిటివ్ గా మాట్లాడుకోవచ్చు. అదే కెమెరాస్. ఇందులో 50 MP మెయిన్ కెమెరా కనబడుతుంది అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కనబడుతుంది. సామ్సంగ్ JN1 సెన్సర్ తో వస్తుంది అండ్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సర్ కూడా సామ్సంగ్ సెన్సర్ తోనే వస్తున్నాయి. ఈ ఫోన్ లో కెమెరాస్ నేను ఇప్పటిదాకా నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వివో ఫోన్స్, ఒప్పో ఫోన్స్, బయట ఆఫ్లైన్ ఫోన్స్ కూడా చాలా చూసా. బట్ ఇందులో ఫెయిల్ అయినంత పోర్ట్రేట్ ఇంకా వేరే ఫోన్స్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఇది ఒక కొత్త రకం పోర్ట్రేట్స్ అయితే రికార్డ్ సృష్టించింది. మీరు ఒక సబ్జెక్ట్ ని ఫోకస్ లో పెట్టండి, ఆ మనిషిని కాకుండా పక్కన దాన్ని ఫోకస్ లో పెట్టుకుని మనిషిని బ్లర్ చేసేస్తుంది. అదొకటి నేను అబ్జర్వ్ చేశా. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా రోల్ అవుట్ చేశారు వీళ్ళు, కెమెరాస్ లో ఉన్న బగ్స్ ని ఫిక్స్ చేస్తున్నట్టు. కెమెరా బగ్స్ ఫిక్స్ అయిన తర్వాత కూడా ఈ ఇష్యూని నేను ఫేస్ చేశాను. కొన్ని కెమెరా శాంపిల్స్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. కెమెరా ఫాల్ట్ కాదు, కానీ ఇందులో మాత్రమే అది ఫెయిల్ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం అంటే ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా లేదు. నార్మల్ షార్ట్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే పర్లేదు, మంచిగా క్యాప్చర్ చేస్తుంది. ఈ న్యాచురల్ డీటెయిల్స్ కావు, ఇవి న్యాచురల్ కలర్స్ కావు అని చెప్పని మనకు క్లియర్ గా అర్థమైంది. కలర్స్ అనేవి ఇంతకు ముందు రియల్మీ పాత ఫోన్స్ లో క్రోమా బూస్ట్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చేవాళ్ళు, ఓపో రియల్మీలో. అలాంటి క్రోమా బూస్ట్ ఫీచర్ ఆన్ చేస్తే కలర్స్ అనేవి కంప్లీట్లీ వివిడ్ అయిపోయి కాంట్రాస్ట్ లెవెల్స్ కొంచెం పెంచి, సాచురేషన్ లెవెల్స్ కొంచెం పెంచి తీసుకొచ్చేవాళ్ళు. ఆ రకంగా కనబడుతున్నాయి ఫోటో శాంపిల్స్ అనేవి. వైడ్ యాంగిల్ షాట్స్ బాగున్నాయి, డీటెయిల్స్ అయితే పర్లేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది డే లైట్ కండిషన్లో. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం డే లైట్ కండిషన్లో. ఇంకా నైట్ కండిషన్స్ గురించి మాట్లాడాలంటే మీకు డెడికేటెడ్గా కెమెరా రివ్యూలో మాట్లాడతా, అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా నైట్ శాంపిల్స్ ఏ రకంగా ఉంటాయో మీరే ఇమాజిన్ చేసుకొని ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు మాక్సిమం రేపు ఎల్లుండిలోనే కెమెరా రివ్యూ అనేది పోస్ట్ చేసేస్తా. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోటో షాట్స్ గురించి మాట్లాడితే ఆనెస్ట్ గా రేర్ సైడ్ కెమెరాస్ కంటే కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరానే కొంచెం బెటర్ గా పనిచేస్తున్నట్లు నాకు అనిపించింది. ఫ్రంట్ 32 MP కెమెరా తీసుకొచ్చారు. ఫోటో షాట్స్ అనేవి మంచిగానే క్యాప్చర్ చేస్తుంది, డీటెయిల్స్ కూడా కొంచెం బెటర్ గానే ఉన్నాయి, కలర్స్ కూడా కొంచెం నేచురల్ గా చూపించడానికి ట్రై చేస్తుంది. అప్పుడప్పుడు మాత్రం కొంచెం బ్యూటీ ఎఫెక్ట్ యాడ్ చేసినట్లు అనిపించింది. ఇంకా వీడియో క్యాపబిలిటీస్ గురించి మాట్లాడితే రేర్ సైడ్ 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో శాంపుల్ అయితే OIS సపోర్ట్ చేస్తుంది అండ్ EIS సపోర్ట్ కూడా ఉంది కాబట్టి యూస్ చేసుకోదగ్గ వీడియో శాంపుల్ అయితే మనకి ఇస్తుంది. వీడియో శాంపుల్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కూడా 1080p 60 FPS వరకు మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో శాంపుల్ కూడా పర్లేదు, యూస్ చేసుకోవచ్చు, మంచి వీడియో శాంపుల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ నేను కెమెరా కూడా చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి ప్రాసెసర్ ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేదు,
2 కెమెరాస్ ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేదు. అండ్ ఇంకా ఫైనలీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. డిస్ప్లే తర్వాత మళ్ళీ కొంచెం బెటర్ పాయింట్ ఈ ఫోన్లో ఏదైనా ఉందంటే బ్యాటరీనే. ఇందులో 45 వాట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేయరు. మీరు సపరేట్గా 2,000-2,500 రూపాయలు పెట్టి ఛార్జర్ని కొనుక్కోవాలి. నేను ఇప్పుడు ఆ ఛార్జర్ని తెప్పించి నేను ఇప్పుడు డైలీలో చెక్ చేశాను. గంట 16 నిమిషాలు పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. 1% నుంచి 100% నేను చెక్ చేశా. 1 hour 16 minutes నాకు పట్టింది. గంట లోపల ఫుల్ ఛార్జ్ అయ్యేలా తీసుకొచ్చుంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళు ప్రైసింగ్ చాలా ఎక్కువ పెట్టారు. యాపిల్ అడాప్టర్ కంటే కూడా ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 1 hour లోపల కొంచెం ఫుల్ ఛార్జ్ అయిపోయేలా తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ నాట్ బ్యాడ్. గ్యాన్ ఛార్జర్ కూడా తెప్పించాను నేను. 65 వాట్ గ్యాన్ ఛార్జర్ కూడా ఉంది. ఒకవేళ మీరు CMF-లో గ్యాన్ ఛార్జర్ ఇంట్రెస్ట్ ఉంటే గ్యాన్ ఛార్జర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దాన్ని యూస్ చేసినా కానీ ఇంచుమించు ఇంతే, గంట పైనే పట్టింది ఫుల్ ఛార్జ్ అవడానికి. నేనైతే ఎందుకు రిస్క్ అని నథింగ్ అడాప్టర్తోనే ఛార్జ్ పెట్టా. బ్యాటరీ విషయంలో వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేసి బ్యాటరీ అనేది కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది రియల్ లైఫ్ లో పర్లేదు, కనబడుతుంది నాకు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది బాగానే ఉంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా 1 full working day మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ లో వచ్చే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఆ ఫీచర్స్ నాకు పర్సనల్ గా నచ్చిన ఫీచర్స్. ఒకటి NFC. ఈ ప్రైస్ పాయింట్స్ లో అంటే 20,000 నుంచి 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అండ్ కొన్ని ఫోన్స్ లో 25,000 నుంచి 30,000 రూపాయల్లో కూడా 1-2 ఫోన్స్ లో తప్ప NFC ఫీచర్ మిగతా బ్రాండ్స్ లో కనబడట్లా. కానీ వీళ్ళు NFC ఫీచర్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొచ్చారు. రెండోది దీంట్లో IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంది. ఒకవేళ మీరు వర్షం పడుతున్నప్పుడు కూడా అందాజుగా మీరు ఈ ఫోన్ యూజ్ చేసేవచ్చు. స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి ఇది కూడా యూస్ఫుల్ ఫీచర్ NFC తో పాటు. అండ్ మూడోది గ్లిఫ్ ఇంటర్ఫేస్ అండ్ కస్టమైజేషన్స్. నథింగ్ లో ఇంతకుముందు మనం ఫోన్ 1, ఫోన్ 2 ఈ రెండిట్లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ లో వచ్చే కస్టమైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడ లిమిట్ చేయలేదు. టైమర్ని ఇక్కడ ఈ LED ఇండికేషన్ తో చూపించింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఇండికేషన్ మీకు కనబడిద్ది. అండ్ రింగ్ టోన్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఆ రింగ్ టోన్స్ కి తగ్గట్టు గ్లిఫ్ లైట్ బ్లింక్ అవ్వాలనుకుంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాంటి కస్టమైజేషన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఎక్కడ లిమిట్ చేయాలా, అది నాకు నచ్చింది. ఇప్పుడు ఫైనల్లీ బ్రో ఈ ఫోన్ ని నువ్వు పర్సనల్ గా ఈ ఫోన్ సజెస్ట్ చేస్తావా అని చెప్పని వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుందాం. నా వెర్డిక్ట్ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇప్పుడు ఈ ఫోన్ ఉంది. 25,000-26,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో. అండ్ ఛార్జర్ ని మీరు సపరేట్ కొనుక్కోవాలి, అది కూడా ఒక పాయింట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సేల్ లో 20,000 వస్తుంది. 20,000లో ఈ ఫోన్ కొనమంటావు అంటే నేను 20,000 కూడా కొనొద్దని చెప్తాను. ఎందుకంటే మెయిన్లీ నేను పర్సనల్గా యూస్ చేసేవి 3 పాయింట్స్. ఒకటి పర్ఫార్మెన్స్, ఫస్ట్ థింగ్ నేను కన్సిడర్ చేసేది. 2 కెమెరాస్ అండ్ మూడోది డిస్ప్లే లేకపోతే బ్యాటరీ. 3వ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ 2 పాయింట్స్ నేను ఇక్కడ జస్టిస్ చేయట్లా. పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ పూర్ ఉంది. ఒక బ్యాటరీ విషయంలో తప్ప ప్రాసెసర్ ఇంకే విషయంలో మనకు ఉపయోగపడట్లా. రెగ్యులర్గా యూస్ చేసే ఫోన్లోనే ల్యాగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ గేమింగ్ పరంగా ఇంకా మీకు డైరెక్ట్గా చూపించాను. మెమరీ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా లేదు. సో అక్కడ ఇంకా పర్ఫార్మెన్స్కి అయితే ఇంకా చోటు లేదు అక్కడ. అండ్ రెండోది కెమెరాస్ కూడా నేను ఫోన్ కొనేసి 1-2 నెలలు వెయిట్ చేసి ఆప్టిమైజ్ అయిన తర్వాత కెమెరాస్ వాడుకోవాలి అని చెప్పనుకుంటే నేను అది అడ్జస్ట్ చేసుకోలేను. నేను యాక్సెప్ట్ చేయను ఆ పాయింట్ని. సో నేను కెమెరాస్ పరంగా కూడా పెద్దగా సజెస్ట్ చేయను. ఈ పైన 2 ఉపయోగించకుండా ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన డిస్ప్లే బ్యాటరీ మాత్రమే ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కెమెరాస్ ఎక్కువ వాడరు. ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి కెమెరాస్ ఉపయోగిస్తారు. అండ్ గేమ్స్ కూడా అసలు లైఫ్ టైం ఫోన్ కొన్న దగ్గర నుంచి గేమ్ ఆడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే ఆ 2 పాయింట్స్ని అసలు కెమెరాస్ని పర్ఫార్మెన్స్ని యూస్ చేయని వాళ్ళు అయితే ఈ ఫోన్ కళ్ళు మూసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టాక్ యాప్స్ ఏమి ఉండవు కాబట్టి, ఎక్కువ బ్లోట్వేర్ కూడా ఏమి ఉండదు కాబట్టి మీకు ఇంప్రెస్ చేసిద్ది. అలానే డిస్ప్లే మీరు మల్టీమీడియా మాత్రమే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఫొటోస్ని, వీడియోస్ని, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇవి మాత్రం ఎక్కువ ప్రయారిటీగా ఉంచుకొని వీటిలో మాత్రం ఎక్కువ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటి పరంగా మిమ్మల్ని ఖచ్చితంగా జస్టిస్ చేసిద్ది, మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డిస్ప్లే, బ్యాటరీ అండ్ ఫోన్ కాల్స్ ఈ మూడింటిని మాత్రమే మైండ్లో పెట్టుకునే వాళ్ళైతే ఈ నథింగ్ ఫోన్ 2 పర్చేజ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్, కెమెరాస్ ఈ 2 ఉపయోగించుకునే వాళ్ళైతే ఈ ఫోన్ పిక్ చేసుకోవద్దు, డైరెక్ట్గా స్కిప్ చేసేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నథింగ్ ఫోన్ 2కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఉపయోగపడి కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ ఎంతో క్వాలిటీ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.